హైదరాబాద్ మీర్పేట్లో యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా ఓ సెలూన్లో యువతి పనిచేస్తోంది. అయితే సెలూన్ యజమాని తనను లైంగికంగా వేధిస్తున్నాడనే మనస్తాపంతో ఆమె సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సంతోష్ నగర్ నుంచి సాయి. కార్తిక్, నిన్న జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం యువతి మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. అయితే మీర్పేటలోని ఒక సెలూన్ లో పనిచేస్తున్నటువంటి దివ్య, అక్కడ సెలూన్ యజమాని ఎవరైతే మురళి ఉంటాడో అతని వేధింపుల కారణంగా అందులో ఉన్నటువంటి శానిటైజర్ ను తాగి ఆత్మహత్య యత్నం చేసింది. సో నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ కూడా నిన్న 11 గంటలకు చనిపోయింది. ప్రస్తుతం మనం సంతోష్ నగర్ లో చూస్తున్నటువంటిది వారి నివాసం. ముగ్గురు సోదరులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు. అయితే తండ్రి కూడా చనిపోయాడు, కేవలం తల్లితో పాటు నివసిస్తున్నారు. అయితే సెలూన్ లో పనిచేస్తున్నప్పటికీ గత కొన్ని రోజులుగా కూడా సెలూన్ యజమాని మురళి వేధిస్తున్నారనేది కూడా చెప్తున్నారు. సో ఆ వేధింపులో ఎక్కువైనటువంటి కారణంగానే తాను దివ్య శానిటైజర్ తాగి ఈ ఆత్మహత్య చేసుకుంది. సో ప్రస్తుతం బాధితులు న్యాయం జరగాలనేది కూడా కోరుతున్నారు. ఎటువంటి ఆధారం లేనటువంటి కుటుంబం. సో ఇటువంటి కుటుంబంలో నుండి ఎంతో కొంత పని చేసుకోవాలని చెప్పి వెళ్ళినటువంటి దివ్యను ఈ విధంగా వేధింపులకు గురి చేయడం ఏంటనేది కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఇట్లా కొట్టిండంట సార్, మధ్యాహ్నం కొట్టిండంట పిల్లని. ఇట్లా మరి ఇట్లా రామాని గుంజిండా ఎట్లా అయింది మాకు తెలియదు. మేము ఊరు నుంచి నిన్న వచ్చినాం. ఇట్లా కొట్టే వరకల్లా కింద పడ్డదంట. బుట్కాలేసి ఇడబెట్టి తొక్కిండంట. ఇంకో పిల్ల చూసిందంట. చూసి సారు ఇట్లా ఇట్లా నాలుకెళ్ళ పెట్టిందంట. ఇట్లా గుడ్లు తీసే వరకు ఆయన దొబ్బిందంట పిల్ల. చేయబోయాడనేది కూడా చెప్తున్నారు. అట్లా ఏనికనే అట్లా బాధ పెడితే ఆ పిల్ల ఒప్పుకోకపోతే తలకల్లా ఇక అట్లా చేసి మొత్తం ఇట్లా ఘాట్లు ఇవన్నీ ఇట్లా గోరికి ఇవన్నీ అవి ఉన్నాయి. మొత్తం అవన్నీ ఉన్నాయి. శానిటైజర్ తాగిందన్న 6 గంటలకు ఇలా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిరంట. ఇట్లా నేను పన్నీరు ఒకటే కొట్టినా 2 దెబ్బలు ఇట్లా తాగింది, నువ్వు రా అని చెప్పిరంట. అంటే మురళి అయితే తన మీద అఘాయిత్యం కూడా ప్రయత్నం చేయబోయాడు. సో ఆ నేపథ్యంలో తను ఎదుర్కొని శానిటైజర్ తాగింది. సో అప్పటికే తనను తీవ్రంగా కూడా కొట్టాడు. సో మనస్తాపం చెందినటువంటి ఆ యువతి శానిటైజర్ తాగి ఆత్మహత్య చేస్తుంది. మొత్తానికి సెలూన్ లో పనిచేయడానికి వచ్చినటువంటి దివ్య పైన అఘాయిత్యం చేయబోయాడు. తాను ఎదుర్కొంది, అయినప్పటికీ కూడా తీవ్రంగా కొట్టాడు. కొట్టిన తర్వాత ఈ విధంగా శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు ఇక్కడ స్థానికులంతా చెప్తున్నారు. సో మొత్తానికి ఆయన మురళి వేధింపుల కారణంగానే జరిగింది. సో మురళిని అయితే ప్రస్తుతం పోలీసులు తీసుకున్నారు. మీర్పేట పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.